హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను, రాచకొండ పోలీస్ కమిషనర్ను, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ను. సుప్రీంకోర్టు ఒక్క హిందువులకే ఇయ్యలే తీర్పు. సుప్రీంకోర్టు తీర్పు ముస్లింలకు వర్తిస్తుంది, సుప్రీంకోర్టు తీర్పు క్రిస్టియన్లకు వర్తిస్తుంది, సుప్రీంకోర్టు తీర్పు భారతీయులందరికీ వర్తిస్తుంది. ఎన్ని మసీదుల మీద లౌడ్ స్పీకర్లు తీసేపించినావు నువ్వు? ముందడిగి లౌడ్ స్పీకర్లు తీసేపియండి మసీదుల మీద, చర్చిల మీద ప్రతి ఆదివారం డీజేలు పెట్టి మత మార్పులు నడుస్తూ ఉన్నాయి. వాటి మీద ఎందుకు లేవు చర్యలు? మొన్నటికి మొన్న ఐపీఎల్ మ్యాచ్ లోపట డీజేలు పెట్టి అక్కడ ఎగురొచ్చు, మసీదుల మీద రోజుకి 5 సార్లు పొంగళ్ళు ఆడొచ్చు, ఇతరుల యొక్క విశ్వాసాలను కించపరుచుకుంటూ, ఇతర దేవుళ్ళను కించపరుచుకుంటూ మసీదుల మించి ఉపన్యాసాలు రావచ్చు. రేపు అవి వినుకుంటాం మేము మా సౌండ్ పక్కన పెట్టి మా ధర్మం గానా బజానా బ్యాండ్ పెట్టుకొని మేళ తాళాలతోటి ఊరేగింపు చేస్తాం, మా సనాతనమైనటువంటి ధర్మం. ఇది అడ్డుకోవడానికి నువ్వు ఎవరంటున్నాం మేము? దీని మీద ఏంది ఆంక్షలు మీవి? రేపు మా శోభాయాత్రలు మసీదుల మీద వచ్చేటువంటి నమాజులు ఎన్నుకుంటే మేము శోభాయాత్రలు నిర్వహించాలనా మా సౌండ్ సిస్టమ్ లేకుండా? ఇదా మీరు చెప్పదలుచుకున్నది? ఇదా సెక్యులరిజం? అనవసరంగా హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరిచేటువంటి పని చేయొద్దు.